जय सद्गुरु प्रभु महाराज को जय। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो ओम ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्ट सिद्धांतं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्री वेमुल रामय्यार योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शम् ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानन्दगुरुं श्री वेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमं श्री महाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। हिंदुगल गुरु भक्त मंडली को जय। गुरु परंपरम को जय। గురు బ్రహ్మ అనేది మర్చిపోతుంది, అందుకే దాంట్లో ఫస్ట్ అది పెట్టా నేను. సరే, జయ గురు. జయ గురునా. జయ గురు. నేను దండవరపల్లి కృష్ణ పద్మావతి చెల్లి చెప్పుకో. పద్మావతి జయ గురు. జయ గురు స్వామి. జయ గురు. మీరు నా ఎరుక ఏమో ఈ పుట్టునైనా దారువు నన్ను దోచు పురుషు వలెను సూర్యకిరణమునందు నీరము వలెను ధరవంద్యాసునురీతిగా పరికింపానంబరమందు సుమాము నారీతిగా శక్తి తిరిగి చూడగా సుక్తి తరమైన వెండి వాలే నరయాదోచు నీ ఎరుక పరిపూర్ణ మందు లేదు ధరవంద్య సునురీతిగా పరికింప అంబరమందు సుమము రీతిగా ఇటువంటి ఎరుకను ఎటు నమ్మరాదు కుటిల ప్రపంచంబుగా వింపుచుండు నటుగాన దానిని ఇటు బల్కవలసే మటు మాయాలాని తెలుసుకో తెలిసి నా తెలివి నటు వెనుక నమ్ముకనుచూకో ఎటు చూడనేమీ లేదు దిటవు తప్పక మరలా తటుకు నా బోడ చూపు నెట నిల్వా నీకు దాని మటు మాయాలాని తెలుసుకో తెలిసి నా తెలివి అటు వెనుక నమ్ముకును చూకో లేనెరుకను ఎన్ని లేదని చెప్ప పనిబూనవలసెను పరిపూర్ణమందు లేనెరుక నెల్లప్పుడు లేని లేదనుచు అనుకోనవలసినందుకు
ధృతి తప్పక కనుగోనవలసినందుకు లేనిదనుచు చెప్పలేని లేదిందు తప్పు లేను నీవాను దోషమేమైన గలాది పూడను కోనవలసినందుకు ధృతి తప్పక కనుగోనవలసినందుకు సర్వకాలములందు సర్వదేశముల సర్వ వస్తువులందు చెలించకెప్పుడు సర్వసంపూర్ణమై సరసత నుండు సర్వమేమియును లేదాయ తెలిసితే తెలియని సర్వమేమియును కాదాయ సర్వబంధముక్తులు సర్వబద్ధములాయ సర్వజనులకిది సమ్మతి కానిదాయ సర్వమేమియును లేదాయ తెలియని సర్వమేమియును కాదాయ లేదురా ఇక మాట లేదురా తెలివి లేదురా తెలుపుట లేదు తెలియుటలు లేదురా బ్రహ్మంబు లేదబద్ధంబు లేదు రమాయప్ప లేదేననుట లేదురా ఇది అప్ప లేదు ఏమీయు నిందు లేదు మా గురుని యానా లేదు ఏమీయు నిందు లేదు మా గురుని ఆనా లేదందరికీ తెలియ రాదు ఇక్కడ జగము లేదురా మాయప్ప లేదేననుట లేదురా ఇది తప్ప కాదు లేదనుటలా ఆకాశంబు కాదు లేదు కాదనుటలు లేమిడి కాదు కాదనుట మాట కలిమియు కాదు లేదే మంత్రంబు తెలియుమి అలాగే మరలా లేదే యోగంబు తెలియుమి లేదు ఎన్నాగా భక్తి లేదు ఎన్నాగా ముక్తి లేదు గురు కారుణ్యము లేదు సాధనము తెలియలేదే మంత్రంబు తెలియుమి అలాగే మరలా లేదే యోగంబు తెలియుమి బలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై జై గురు జై గురు జై గురు జై గురు జై గురు జై గురు 157 కందపద్యం. తాము తమ తప్పు నెరుగక నా మాటలు తప్పులనుచు నవ్వే జనములు సామాన్యులనుచు తెలియుము నీ మానసమందులెస్స నిరుపమసుగుణా. శిష్య, నిరుపమసుగుణ అంటే మరి ఇంకొకరిని ఉపమానం చెప్పడానికి వీలు కానటువంటి ఉత్తమమైనటువంటి సుగుణవంతుడైనటువంటి ఓ శిష్య, గుర్తిరిగే ఎరుకే కర్మలకు కారణమై ఈ మాయా జగమందు మరణములు పొందుతున్నది. మరణములు పొందుతున్నది ఏది? గుర్తిరిగే ఎరుక ఉపాధి ధరించడం కోసం. గుర్తిరిగే ఎరుకే జ్ఞానం చేత కర్మ నిర్వహిస్తూ ఉంది. గుర్తిరిగే ఎరుకే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఈ శరీరం నశిస్తే శరీరాన్ని ధరించుకుంటూ జననము మరణములు పొందడానికి ఉపాధి ధరిస్తూ ఉంది.
ఈ గుర్తే సర్వమునకును మూలమై ఉన్నది. సర్వానికి మూలమైనది ఏది అంటే గుర్తు. గుర్తు అంటే ఇదే, ఏది సంకల్పిస్తోందో, ఏది చైతన్యంగా ఉందో, ఏది కదలిక కారణమైనటువంటి మొట్టమొదట ఏర్పడినటువంటి బయలుగా ఉన్నటువంటి ఎట్టి కదలికలు లేని దాంట్లో కదలికలకు కారణమైందో అదే ఆ గుర్తెరిగినటువంటి అదే సర్వమునకు మూలమైనటువంటి ఎరుక. బయలు ఈ సర్వమునకును మూలం కాదు కదా, బయలు మూలమే కాదు. బయలు ఎప్పటికీ స్వతసిద్ధమై పరిపూర్ణమై అంతటా నిండి ఉంది. ఏ రకంగానూ మూలం కాదు. కావున ఈ గుర్తెరిగే ఎరికే సర్వమునకు మూలమై, సర్వమునకు గుర్తెరిగే ఎరుక మూలమైనదంటే ఇదే సంకల్పించింది. సంకల్ప వికల్పములు ఇందులోనే ఉన్నాయి. అందులో సంకల్ప వికల్పములు లేరు కాబట్టి సృష్టికి కారణమైనది వ్యక్తం కావాలని అనుకున్నా అది ఆత్మలో నుంచి వ్యక్తమైనప్పటికీ అంతకుముందు అవ్యక్తంగా ఉన్న దాంట్లో ఏ కదలిక లేకపోయినా మొదట కలిగినటువంటిది ఏది? వ్యక్తం కావాలనేటువంటి సంకల్పం. అదే ఆత్మ. అందులో నుంచినే ఉత్పత్తి అయినటువంటి దానికి కారణమైనదే ఆ మూడు. ఏదైతే ఉత్పత్తికి, స్థితికి, లయానికి మూడుగా పెట్టుకున్నటువంటివి మూడు కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పెట్టుకున్న మూడు కూడా ఆ గుర్తెరిగేటువంటి ఆ మూలం లేకుండానే వచ్చిందే ఏదైతే అదే సంబంధం. కానీ బయలుగా ఉన్న దాని యందు బయలు ఏ రకంగానూ మూలం కాదు. ఈ గుర్తెరిగేరికే సర్వమునకు మూలమై ఉన్నది ఇదే. బయలందు మూలం లేకనే దీనికి కూడా మూలం ఉందా? బయలులో ఉందంటే బయలందు దానికి మూలమే లేదు. ఎండమావుల రీతిగా తోస్తూ ఉన్నది, దానికి మూలము లేదు. అది ఉన్నది అనడానికి వీలు లేకుండా ఎండమావులు ఏ విధంగా తోస్తూ ఉంటే అందులో నీళ్లు ఉన్నాయేమో అనే భ్రాంతి పోయిన తర్వాత అందులో ఎప్పటికీ నీళ్ళే లేవు. ఎండమావుల్లో కేవలం మనకు కనపడుతున్నది మాత్రమే. ఆ ఆవిరి ఊరికే కనపడుతోంది అని ఎవరైతే గుర్తెరిగారో అట్లనే ఈ గురువాక్యం చేత గుర్తెరిగితే తోస్తున్నటువంటి జగత్తు ఎప్పటికీ ఉన్నది బయలులాగానే ఉంది. దాంట్లో ఏ కదలిక లేదు, దాంట్లో మూలము లేదు. దీనికి ఇది కేవలం ఆ ఎండమావుల్లో నీళ్లుగా తోచిన రీతిగా తోస్తోంది. జగత్తుతో సహా, జగత్తు కారణమైనటువంటి దానితో సహా ఈ గుర్తే కేవలము ఎండమావుల్లో తోస్తున్నటువంటిది. ఆ రీతిగా అయితే ఇతర మార్గములు అవలంబించేవారు ఈ మర్మం ఎరుగక, ఇతర మార్గములు అవలంబించేవారు అంటే కనబడుతున్నటువంటి దృశ్య ప్రపంచము తోస్తూ ఉన్నది, నిజానికి అనడు అది లేనిదే అని చెప్పినటువంటి అచల పద్ధతిలో కాకుండా ఇతర మార్గములు అవలంబించే వాళ్ళు అది ఉన్నదని మళ్ళీ అదంతా అసత్యమని, సత్యమైనది ఒకటే ఉన్నదన్నట్టు పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎరుకే సత్యమని నమ్మి ఎరుక మార్గం అనేదే ఉందరు. వాళ్ళు మొత్తం అంతా సత్యమని నిరూపించుకుంటూ వచ్చింది ఏంది? వాళ్ళు నిరూపించుకుంటూ వచ్చి మళ్ళీ ఆఖరిలో నువ్వు కనబడే జగత్తు ఈ సర్వము భౌతికంగా స్థూలంగా కనబడుతున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి ప్రపంచము, నువ్వు నేను అంతా అబద్ధమేను, అంతా మాయేను అని చెప్పారు. కానీ మళ్ళీ ఏదైతే కారణమైందో ఈ తోచడానికి ఆ బ్రహ్మము సత్యము అని చెప్పారు. ఎరుక మార్గంలో ఉండే వాళ్ళు ఏం చేశారు? ఈ మర్మం ఎరుగక ఎరుకే సత్యమని నమ్మి ఎరుక మార్గం అనందే ఉందరు. కావున ఈ పరిపూర్ణ బోధన వారు ఎరుగరు. ఎరుక నుంచి ఆ ఎరుక ఏదైతే కలగజేసిందో, ఏదైతే సత్యము అని అదే బ్రహ్మము, అది కారణ వస్తువు, అది సత్యంగా ఉన్నది, ఇది మాత్రం అసత్యంగా ఉన్నది అని అంటే సత్య వస్తువు నుంచే ఆ సత్య వస్తువు అని మీరు చెప్పిన దాంట్లో నుంచినే అసత్యమైన జగత్తుత్పత్తి అయినదిగా భావించి పరిపూర్ణులు దాన్ని కూడా కారణ వస్తువును కూడా తొలగించుకోర్రి అని చెప్పినటువంటి ఎరుకపరిచినటువంటి ఈ మార్గం. ఆ మార్గంలో ఏమవుతుంది? ఎరుక లాస్ట్లో ఎరుకే సత్యమని నమ్మి ఎరుక మార్గం అందే ఉందరు. కావున పరిపూర్ణ బోధన వారు ఎరుగరు. వారు తమ తప్పు తామెరుగక జనన మరణములు బాపు ఈ బోధన తప్పనుచు నవ్వుదురు. వాళ్ళు ఏమిటంటే వాళ్ళ తప్పును తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? ఈ బోధను తప్పనుచు
నవ్వుదురు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్రహ్మ సత్యం, మళ్ళీ బ్రహ్మం కూడా లేదు. ఆ బ్రహ్మమునకు అతీతంగా బ్రహ్మం అనే శబ్దం ఉపయోగించలే ఈళ్ళు. అందుకనే ఇటీవల వచ్చినటువంటి వివాదంలో వాళ్ళు మన డాక్టర్ కూనా దయానంద స్వామి అన్నదదే. పరిపూర్ణం ఎప్పటికీ పరిపూర్ణముగా బయలుగా ఉచ్చరించారు తప్ప పరిపూర్ణ పరబ్రహ్మం అనే పదాలు మధ్య మధ్యలో వచ్చినాయి. పరమునకు పరము ఉంది వేరుగా, పరబ్రహ్మము వేరుగా, బ్రహ్మము వేరుగా, ఉత్పత్తికి కారణమైన బ్రహ్మము, ఉత్పత్తికి కారణం కానటువంటి బ్రహ్మం అని విశ్లేషణ చేసి వేరుగా చూపించారు. కాబట్టి వాళ్ళు తమ తప్పు తామెరుగక జనన మరణములు బాపి ఈ బోధన తప్పుపడుతూ నవ్వుతారు వాళ్ళు. కావున ఈ బోధను తప్పనుచు నవ్వే జనులు సామాన్యులని తెలియము. వాళ్ళు సామాన్యులు. వాళ్ళు ఒకవేళ ఎంత పెద్ద గొప్ప వాళ్ళైనప్పటికీ, పండితులుగా చెప్పబడుతున్నప్పటికీ, పెద్ద పెద్ద పీఠాధిపతులు అయి ఉన్నప్పటికీ, ఈ బోధ ప్రకారం ఈ బోధన తప్పు అని అనుకుంటున్నటువంటి సామాన్యుల్లాగా వాళ్ళు ఉన్నారు. ఇంత శోధన చేసి ఇంతదాకా పోయిన తర్వాత దాన్ని వదిలించుకోలేని వాళ్ళు. ఏ సంకల్పం అయితే మళ్ళా పునః కారణమవుతుందో మళ్ళీ జన్మకెత్తడానికి దాంట్లో నిలబడిపోతున్నటువంటి వాళ్ళు. కాబట్టి అసత్యమైన ఎరుకను సత్యమని నమ్మి సత్యమైన బయలును అసత్యమని తలుచువారలు వాళ్ళు. అసత్యమై ఉన్నటువంటి ప్రపంచమంతా అసత్యమైనప్పుడు, నేను అసత్యం, నువ్వు అసత్యమైనప్పుడు, ఇదంతా మిథ్య అని అన్నప్పుడు, ఈ మిథ్యను కలగజేసినది కూడా మిథ్యే. ఆ సత్యం దాన్ని కూడా పోతే ఆ సంకల్పం కలగడానికి కారణమై ఉన్నది. అది పోతే ఉన్నది బయలేను. ఆ దాన్ని గుర్తిరగలేకుండా బయలును అసత్యం అనే తలుచువారలు వేదాంతాతీత సారము ఎరుగని వారని నీవు తెలియము. అది దాన్ని తెలియకుండా బయలు అసత్యంగా ఉన్నదని భావించే వాళ్ళకేమో వేదాంతం యొక్క దానికి అతీతంగా ఉన్న సారాన్ని తెలియని వాళ్ళు అని నువ్వు భావించు. అటువంటి వాళ్ళని ఎంత పెద్ద స్థాయిలో వాళ్ళు ఈ చెప్పుతున్నటువంటి పీఠాధిపతులందరూ దాని రహితం చెప్పట్లే. అది అక్కడ దాకా తీసుకెళ్ళి అది రహితం కాదు, ఇది బయలును గుర్తించలేకుండానంటే బయలుగా ఉన్నది సర్వ జగత్తు లేకుండా, దాంట్లో సంకల్పించేది కూడా లేకుండా ఉన్నప్పుడు ఏదైతే ఉన్నదో అదే ఉన్నది ఎప్పటికీ. ఇది రహితమైతే ఎప్పటికీ అదే ఉన్నది. దాంట్లో దీనికి మూలము లేదు, ఏమి లేదు. భావిస్తున్నటువంటి నీవు లేనివాడవు. భావించడానికి కారణమైన ఎరుక ఏదైతే ఉందో అది కూడా లేనిదే. లేకనే ఈ దృశ్యం అనేటువంటి ప్రపంచం కనబడుతూ తోస్తూ ఉన్నది, ఎండమావుల్లో నీళ్ళు దోచినట్టు. చెప్పన్నా. దప్యప్పున జనినట్లుగా నిప్పున చలిబాసినట్లు నిజ యోగిరమున్ ఒప్పుగా తిన్నప్పుడే క్షుర తప్పిన గతి ఈ బోధ విన్న తప్పును బాధ. శిష్య, దాహానికి నీరు పుచ్చుకుంటే దప్పికి తీరినట్టు. దాహం అవుతుంటే ఎంతసేపు అయినా నీళ్లు తాగకుండా ఉంటే దాహం తీరదు. అట్టనే నిప్పు దగ్గరికి పోయి చలిపోయినట్టు. చలిగా ఉందంటే నిప్పుగా వేడి ఉండే చోటికి పోతే అట్లా ఆ చలిబాధ పోయినట్టు, భోంచేస్తే ఆకలి తీరినట్టు, ప్రవాసం నుంచి ఇంటికి వస్తే ఆయాసం పోయినట్టు. ఎక్కడి నుంచి ప్రయాసం నుంచి అంటే అంత నడిచేదే కాబట్టి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇంట్లోకి వస్తే ఒక చోట స్థిరంగా కూర్చుంటాడు కాబట్టి ఆయాసం అంతా పోయినట్టు. రోగిష్టి మందు పుచ్చుకుంటే రోగం పోయినట్లు. అట్లా ఈ పరిపూర్ణ బోధన విని పరిపూర్ణ భావము ఊహతో నెరిగి తన కలిమి మృషగా భావన చేసి తా లేకుండా పోయిన పిదప ఇక అట్లా అయిపోయిన తర్వాత తాను రోగిష్టివాడు రోగం దాహం అయ్యేవాడు నీళ్లు పుచ్చుకున్నట్టు ఉదాహరణలు చెప్పాడు. ఇవన్నీ దాహం తీరింది, దాహం తీరించి మళ్ళీ ఇంకేం దాహం ఉంది. ఇంకా అప్పుడు డ్రమ్ము నీళ్ళు తెచ్చిపెట్టినా కూడా దాన్ని తాగే స్థితి ఉండదు. అంతకుముందు నీళ్ళు కోసం దాహంగా ఉండేవాడు ఎట్లా పరితపిస్తాడు నీళ్ళు తాగాలని. అట్లా నిప్పు దగ్గరికి పోతే చలిపోయినట్టు, భోంచేస్తే ఆకలి తీరినట్లు, బయట నుండి తిరిగి వస్తే ఇంటికి వచ్చి ఆయాసం పోయినట్టు,
రోగిగా ఉన్నప్పుడు రోగిష్టివాడు మందు పుచ్చుకొని రోగం పోగొట్టుకున్నట్టు పరిపూర్ణ బోధన వింటే, పరిపూర్ణ గురువుని చేరి పరిపూర్ణ బోధన వింటే, పరిపూర్ణ భావము ఊహతో ఎరిగి, పరిపూర్ణ భావం ఊహతో ఎరగడము అంటే నువ్వు ఉన్నటువంటి జగత్తు లేనప్పుడు సర్వము నీ భావనల్లో కలుగుతున్నటువంటిదే కదా, నీ ఎరుక చేత నువ్వు గుర్తిస్తున్నావు దీనంతటిని. గుర్తిస్తున్నది నిజానికి లేనిదని, ఎప్పటికీ లేకుండానే ఉన్నటువంటిది, ఇది లేకున్నా ఇది ఉన్నా ఇది పోయినా కూడా ఉన్నటువంటి బయలులో దీనికి స్థానం లేకుండా మూలం లేకుండానే ఇది ఒకటి వచ్చింది. వచ్చి ఈ గుర్తును కలగజేసింది. ఈ కలగజేసినటువంటి గుర్తుతో నువ్వు తాదాత్మ్యం చెంది ఇది ఉన్నదని భావించి పోతూ ఉన్నావు కదా. పరిపూర్ణ భావాన్ని పరిపూర్ణ గురువు చేత తెలుసుకొని ఊహతో ఎరిగి, అది ఊహతో ఎరగాల్సిందే. ఆ ఊహ గురుమూర్తి ఏ విధంగా చెప్పాలో నీకు ఆ విధమైనటువంటి ఊహను ఎరిగించి నిన్ను రహితపరిస్తే నీవు నీ చుట్టూ నీకు కనపడుతున్నటువంటి లోక సమితి అంతా కూడా లేకుండా పోయి నీ కలిమి మృషగా ఉంటే, అప్పుడు నువ్వు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఉన్నాననే భావన ఉన్నదో, ఏదైతే కనపడే దృశ్య ప్రపంచం అంతా నిజమనే భావన ఉన్నదో, అది అంతా ఎగిరిపోయి అది కేవలం కలవలేదు వస్తుంది. కలలో వచ్చిన వస్తువులు మేల్కుంటే మొన్నంతా 2-3 రోజులు అంతా కలనే ఉదాహరణ చేశారు. స్వప్న దృష్టాంత ప్రకరణం లోటి అవన్నీ అట్లా స్వప్నంలాగా. ఆ స్వప్నం ఏ విధంగా మేల్కొంటే వస్తువులు కనపడినటువంటివి వ్యవహరించినటువంటివన్నీ లేవో, పరిపూర్ణ భావాన్ని ఊహతో ఎరిగి నీ కలిమిని ముసగా చేసంటే తా లేకుండా పోవడం తన ఉనికే లేదు. ఇంకా తాను ఉన్నట్టుగా భావిస్తున్నదంతా కేవలం ఏ గుర్తెరిగే చైతన్యంతో తిరుగుతున్నాడో అది కేవలం కలలో, ఏ విధంగా నిద్రపోతే కలలో సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది కల్పించుకుందో, జాగ్రత్తలో జరుగుతున్నటువంటిది కూడా కల్పించుకొని నీ గుర్తింపు చేస్తున్నది ఏదైతే ఉన్నదో అది ఉంటేనే ఇదంతటిని గుర్తిస్తున్నావు. జాగ్రత్తలో కూడా అది లేకుండా గుర్తించలేవు. అది లేకుండా జాగ్రత్తలో ఉన్నప్పటికీ ఏదైతే ఊహ కారణమైందో అది పనిచేయలేదనుకో. ఒకవేళ గాఢ నిద్ర స్థితిలో ఉన్నోడు జాగ్రత్తలో కూడా కేవలం భావన చేయకుండా ఉండేవాడు, భావనలకు కారణమైనటువంటి కదలికలు లేనటువంటి వాడు ఎట్లుంటాడు? ఆ స్థితిలో ఉంటాడు, సమాస్థితిలో ఉండేవాని లేగా. కాబట్టి తా లేకుండా పోయిన పిదప జనన మరణ బాధ తప్పును. జనన మరణాలకు కారణమైనది ఏది? ఆ ఎరుకే సంకల్పించి చేయడానికి కర్మలను చేసి ఆ కర్మకు కారణమైనటువంటి నేనని ఏదైతే అంటుందో ఆ నేను అంటున్నదే కర్తగా ఉన్నది. కాబట్టి నేననేదే కర్తగా ఉంది. కాబట్టి ఆ కర్త ఉన్నంతసేపు కర్మము జరిగినందుకు ఆ కర్మం యొక్క ఫలితము అనుభవించడానికి కారణమవుతుంది. కాబట్టి తన కలిమి మృషగా పోయి తా లేకుండా పోయేదాకా కర్త ఉంటాడు. నేను చేసేటువంటివన్నీ కూడా నేను కర్తనే కాను. ఈ యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి ఇతర పనుల వలె నేను చేస్తున్నటువంటివన్నీ కూడా నా కలలో వచ్చినటువంటి కలలో నేను చేసినటువంటి సూక్ష్మ స్థితిలో ఏవైతే చేశానో కలగని అదే విధంగా జాగ్రత్తలో చేస్తున్నాననే భావనతో ఉన్న వాళ్ళకి కర్తృత్వం రహితమైంది. కాబట్టి కర్తృత్వంతో చేసేటువంటి కర్మ కూడా లేనిదే అవుతుంది. కాబట్టి కల వంటిది అవుతుంది. కాబట్టి అప్పుడు జనన మరణ బాధ తప్పుతుంది. అన్నీ సరే కానీ దాటించేవాడు గట్టివాడు కావాలను. అన్నీ సరే కానీ దాటించేవాడు గట్టివాడు కావాలంటే దాటించేవాడు గురువు. దాటించే గురువు ఎట్లుండాలి? ఇంకా తాను పూర్తి అశరీరుడైనటువంటి తాను పరిపూర్ణ భావాన్ని తన గురువు చేత ఎరిగి తాను లేనెరుకలో ఉన్నటువంటి వాడు, తాను ఎప్పటికీ కూడా భావన చెందినటువంటి వాడై ఉండి భావరహితుడైనటువంటి నీకోసం నిన్ను రహితుణ్ణి చేయడానికి ఈ బోధన నీకు దాటించేటట్టు ఎట్లా దాటించాలి? దాటించేవాడు అంటే శిష్యుడు కూడా ఆ విధమైనటువంటి తపనతో తీవ్ర వైరాగ్య భావంతో ఉండి తాను అవన్నీ సర్వభ్రాంతులను పోగొట్టుకొని గురువాక్యాల చేత మంత్రార్థమే కాక ఈ దాటేది ఎలాగూ, ఈ దాటే ఊహ నిరంతరము వస్తున్నటువంటి నీ శరీరం ఉన్నంతసేపు భావనలు కలుగుతూనే ఉంటాయి కదా.
గురువాక్యం చేత దాటినటువంటి వాడు దాటించేవాడు అంటే నేను దాటింపజేసి మళ్ళీ కలిగేటువంటి భావనల్లోకి నువ్వు మళ్ళీ పోకుండా నిరంతరము మంత్రార్థం యొక్క అంతరార్థం గురువు ఏదైతే చేశాడో నువ్వు రైతుడుగా ఉండడానికి నువ్వు ఏ భావంతో నువ్వు ఎట్లుండాలనో ఆ స్థితిలో ఉండేవాడుగా నువ్వు ఉంటే నేను దాటించేవాడు సులభంగా దాటించగలిగేటువంటి స్థితిలో ఉంటాడు. అటువంటి గురువు కావాలి. చెప్పినట్లు వినవలైను. ఆ దాటించే మంచి గురువు సద్గురువు దొరికితే దాటేవాడు ఆ గురువు చెప్పినట్టు వినవలను. సర్వకాలము గురుసేవ విడవక ఉండవలను. సర్వకాలము గురుసేవ విడవకంటే గురువాక్యం ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి వచ్చిన భావం ఏమిటి? నిరంతరము నేను జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి సర్వకార్యములు కూడా సమిష్టి కర్మలో జరుగుతున్నా కూడా నా కర్మలో నేను జరుగుతున్నా కూడా నాకున్న జ్ఞానంతో నా ఎరుకతో నేను చేస్తున్నప్పటికీ నేను కర్తను కానే కాను. నేను చేస్తున్నటువంటి కళలో జరుగుతున్నటువంటి ఈ సర్వ వ్యవహారము కలే. ఆ వ్యవహారం ఏ విధంగా కలో ఇది కూడా కలేను అనే భావంతో తాను గురుసేవ విడవక ఉండవలేను. గురుసేవ విడవక ఉండవలంటే గురుసేవ చేయడము అని అంటే అంతకుముందు చతుర్విధ శుశ్రూషలు చేసావు. అప్పుడంతా ప్రాథమికంలో గురువాక్యాన్ని గురుపదేశాన్ని పొంది మళ్ళీ విచారణ అంతా ముగిసిన తర్వాత ఈ స్థితికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలి? ఇంకా గురు శుశ్రూష ఎరుక లేకుండా సేవించదగునన్నారే ఆ విధంగా ఎరుక లేని స్థితిలో గురువాక్యాన్ని నిరంతరము నీ మదిలో పెట్టుకోవడమే ఎరుక లేకుండా సేవించడం అనేది. అట్లా గురుసేవ విడవక ఉండవలేను అని చెప్పారు. అది తప్పితే ఏమవుతుంది? ఎప్పుడు అనేకమైనటువంటి పుంఖంగా కోటాను కోట్ల దృశ్యాలు కోటాను కోట్ల భావాలు నీలో తరంగాలలాగా వస్తూనే ఉంటాయి. కాబట్టి వచ్చినప్పుడల్లా మళ్ళీ దీనితో తాదాత్మ్యం చెందకుండా నువ్వు ఆ గురువాక్యంతోనూ దానివల్ల వచ్చినటువంటి దాంతో నిన్ను రహితపరిచినటువంటి స్థితిలోనే నువ్వు ఉండు. మళ్ళీ దీంట్లోకి రాకుండా ఉండడానికి ఆ గురువాక్యం నిద్ర వచ్చే వరకు నీవు మరణించే వరకు అది గుర్తులో పెట్టుకోమని అందుకే అన్నారు. ఇది మళ్ళీ పడదేయకుండా దీంట్లోకి మళ్ళీ తాదాత్మ్యం చెందకుండా. సాధనలు చెప్పి శిష్యుల బాధలు పెట్టేటి గురుని బాట వదలి ఏ బాధలు లేని ఈ బోధను సాధుల సేవించి వినుము సద్గుణశాలి. చెప్తున్నాడు శిష్య, ఓ మంచి గుణాలు కలిగినటువంటి ఓ శిష్య, భక్తి యోగము జ్ఞానము ఈ మూడింటికి మించినటువంటి సాధనాలు లోకంలో లేవు. లోకాలన్నీ కూడా భక్తి కలిగి ఉండడం, యోగం చేయడం, జ్ఞానం పొందడం అనేటివి ఈ మూడింటికి మించినటువంటి సాధనాలు లేవు. భూచరి కేచరి మధ్యమ సన్ముఖి శాంభవి మొదలుగా కలిగినటువంటి ముద్రలు యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధ్యానము ధారణ సమాధి మొదలగు అష్టాంగ యోగాలు ఈ ఆసనాలైనటువంటి స్వస్తికాసనం పద్మాసనం యోగాసనం కూర్మాసనం సిద్ధాసనం మొదలుగా గల ఆసనాలు ఇవన్నీ కూడా మంత్రయోగాలట లయయోగ హఠయోగ రాజయోగాలు అనేటువంటి యోగాలు ఇన్ని రకాలన్నీ చేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా సాధనలుగా చెప్పి ఆ సాధనలచే సచ్చిదానంద స్వరూపమైన ఎరుకను ఎరుగుటియే మోక్షమని చెప్తున్నారు. దీని అన్నిటి వల్ల ఏం తెలుస్తుంది? ఈ మొదటి నుండి చెప్పినవన్నీ ఏడు చెప్పినటువంటి ముద్రలు కానీ యమనియమ ప్రత్యాహార ప్రాణాయామమైనటువంటి అష్టాంగ యోగములు కానీ ఆసనాలు కానీ మళ్ళీ మంత్రయోగము హఠయోగము లయయోగము అని చెప్పినారు. ఈ యోగాలు కానీ రాజయోగం అంటేనేమో వ్యవహారం చేస్తూ కుటుంబంతో ఉంటూనే నువ్వు ఈ వేదాంతాన్ని తెలుసుకోవడం. ఇన్ని రకాలుగా చెప్పినటువంటివన్నీ కూడా సాధనాలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయి? దీనివల్ల ఏం తెలియబడుతున్నది నీకు? నీ యోగం చేసి ముద్రలు వేసుకొని ఏం చేయబడినప్పటికీ కూడా సచ్చిదానంద స్వరూపమైనటువంటి
ఎరుకను ఎరుగుటయే మోక్షమని. దృశ్య ప్రపంచంగా ఉన్న భౌతికంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని మానుకొని, నేను అనేటువంటి నీ రూపాన్ని మానుకొని, నేను నువ్వు అనేటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి దాన్నంతా మిథ్య అని ఏదైతే నీలో కలుగుతోందో గుర్తెరిగేది, ఏదైతే దేని వలనైతే నువ్వు సర్వమును తెలుసుకుంటున్నావో, ఆ తెలుసుకుంటున్నటువంటి నీ నిజస్వరూపం చూసుకొని నీలోనే ఉన్నటువంటి నిజనేనుగా ఉన్నది ఏ చైతన్యం చేతనైతే నువ్వు గుర్తెరుగుతున్నావో దాన్ని గుర్తెరగమని, దాన్ని ఎరిగి ఆత్మదర్శనం అదే దాన్ని ఎరిగితే ఆ దాని భావనలో కూర్చుంటే బాహ్య ప్రపంచంలోంచి వదిలి కళ్ళు మూసుకొని ధ్యానం చేసావనుకో, ధ్యానం చేస్తున్నప్పుడు నేనెవరు అనేది ప్రశ్న చేసుకొని, నేను కనపడుతున్న కూర్చున్నటువంటి ఈ కళ్ళు మూసుకొని కూర్చున్నది ఏది అంటే ఆకారం కలిగినటువంటి శరీరం. దాంట్లో కళ్ళు మూసుకున్న తర్వాత భావన చేస్తున్నది ఏది? ఇది ఒక చోట కూర్చుంది అనుకో, కళ్ళు మూసుకొని భావన చేస్తున్నది ఒకటి ఉంది కదా లోపల, అది కదా భావన చేస్తున్నది, అది కదా నిర్ణయించేది, ఆలోచించేది, అన్నీ చేసేది అదే. కాబట్టి దాని స్థితిని గుర్తిరిగి దానిలో ఉంటే అది ఆత్మదర్శనమైంది, అదే నేను, ఇది కాదు నేను. ఈ అన్నిట్లోనూ ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యం నేననే తీసుకెళ్ళి ఆ సాధనల చేతి తెలిసినంత మాత్రాన దాన్ని రహితపరుచుకునే వరకు నువ్వు ఎంతసేపు సాధన చేసినప్పటికీ అదే స్థితిలో ఉంటుంది. దాంట్లో తెలియబడి లోక ప్రపంచాన్ని కాసేపు మర్చిపోయి నువ్వు ఆ భావనలో కనుక ఉండిపోయానుకో, మళ్ళీ మామూలు వ్యవహారంలోకి వచ్చినప్పుడు వ్యవహార రీత్యా నీకు కనబడేటువంటి ఎరుక నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారం అంతా లోకమంతా ఉందా, లేకపోతే లోకమంతా మునిగిపోయిందే? నీ భావనలో కదా కలుగుతున్నది. ఈ ఉన్నది లేనిది కనపడుతున్నది సర్వము అంతా ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడుంది అని అంటే నీకుంది, నీలో ఉంది. కాబట్టి ఇది మోక్షం, ఎరుగుటే మోక్షం అని చెప్పి వీళ్ళందరినీ శిష్యులను బాధ పెట్టి, ఈ బాధ పెట్టడం అంటే ఇదే. ఇట్లా కూర్చొని అయినా 3 గంటలు, అట్లా 30 చుట్లు తిరుగు, ఇట్లా 108 ప్రదక్షిణాలు చేయి, ఇట్లా పొర్లుదండాలు చేయి, లేకపోతే ఇట్లా స్నానం చేసి వచ్చి నదిలో మునిగొచ్చి 108 కొబ్బరికాయలు కొట్టు, లేకపోతే 108 సార్లు మంత్రం చదువుకుంటూ ఉండు, లేదంటే సమాధి స్థితిలో హఠయోగం బట్టి అంతా కుంభకం బట్టి మొత్తం గాలిని బంధించి అందులోకి ఏవైతే మెదళ్ళేకి కారణంగా పోతున్నాయో, ఏ గాలి వల్ల ఏది చలించడం వల్ల ఇవన్నీ చలనం కలుగుతోందో దాన్ని బంధించేయంటే ఆ గాలి పోకుండా బంధిస్తే ఆ కాసేపు చలనం లేదు. మేల్కొన్న తర్వాత ప్రపంచంలోకి వచ్చి నుంచి ఎక్కడ పోయింది, మళ్ళీ చలనం కలిగిందా లేదా? కాబట్టి ఈ రకమైనటువంటివన్నీ నేర్పి ఈ రకమైన వాటితో తిప్పలు పెట్టేటువంటి గురువులు కాకుండా సద్గురుని చేరి, ఇట్లా అల్పగురువుల బాటను వదిలి సద్గురుని చేరి 4 శుశ్రూషలు లోలత గావించుకొనుచంటే 4 రకాల శుశ్రూషలు మొదట్లోనే వచ్చినాయి, సాధకుని పరిణామ క్రమంలోనే వచ్చినాయి అవి. ఆ శుశ్రూష చేయమని అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని వచ్చినాయి. అవన్నీ చేసుకుంటూ ఎప్పుడు చేసావు? ప్రాథమిక స్థాయిలో చేసావు. గురువుకు ఆ విధంగా గురువు ఉండే స్థానాన్ని, గురువుని శరీరంగా పాదం అన్నిటినీ శుభ్రంగా కడిగి ఆ గురువుకు మంచి స్థానం ఏర్పాటు చేసి అన్నీ చేసినవి భౌతికంగా చేసినటువంటి సేవలు ప్రారంభ స్థితిలో. ఇంక మళ్ళీ తర్వాత చేయాల్సిన సేవ నువ్వు ఏది అంటే గురువాక్యం వెంబడి పోవడమే. ఆ గురువాక్యం ప్రకారం దాని అంతరార్థాన్ని తెలిసి ఏ ఎరుకైతే కారణమై ఉన్నదో, నువ్వు ఎన్ని యోగాలు, ఎన్ని ముద్రలు, ఎన్ని వేసినప్పటికీ దేని చేత నీలో ఈ భావనలు కలుగుతున్నాయో, దేని చేత నీకు ఇదంతా కలుగుతుందో ఆ కారణమైనటువంటి దాన్ని తొలగించుకోవడానికి ఏ విధంగా చేయాలో శరీరం ఉన్నప్పటికీ కూడా గురువాక్యం చేత రహితపరచుకోవడము, తాను రహితం చెందడము. ఆ స్థితిలో గనక దాన్ని అది మూలం లేకుండానే వచ్చినటువంటి ఇదని బయలు ఎప్పటికీ బయలులో దానికి స్థానమే లేదని తెలుసుకున్న తర్వాత పరిపూర్ణము తప్ప భావిస్తున్నటువంటి నేను కలుగుతున్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అది మూలం లేకుండానే ఎరుకుతో వచ్చిన ఆ ఎరుకను రహితపరుచుకుంటే అప్పుడు నువ్వు అట్లాంటి గురువుతో ఏ బాధలు లేనటువంటి పరిపూర్ణ బోధన నువ్వు ఎరగలుగుతావు. ఈ బాధలన్నీ ఈ పైన చెప్పినటువంటి రకరకాలైనటువంటివన్నీ కూడా ఎక్కడ నిలబడతాయి? ఆఖరుగా ఎన్ని విచారణ చేసినప్పటికీ ఆఖరుగా
ఏదైతే ఆత్మ అని చెప్పబడుతోందో దాన్ని తెలుసుకొని దాని భావనలో ఉండి శరీరాన్ని లోకాన్ని మరిచి దాంట్లో ఉండంటే ఎంతసేపునే మళ్ళీ కనబడేటువంటిది, వ్యవహరించేటువంటిది శరీరం ఉన్నంతసేపు, శరీరం మేల్కొని ఉన్నంతసేపు జాగ్రత్తలో ఎదురుగానే ఉన్నది కనపడుతూనే ఉంటుంది దృశ్య ప్రపంచం. కాబట్టి ఏదైతే కలుగుతుందో ఏ ఎరుక చేత అది గుర్తెరుగుతున్నామో దాన్ని తొలగించేటువంటి ఈ పరిపూర్ణ బోధన నువ్వు ఎరిగితే పరిపూర్ణ బోధ గురువు దగ్గరికి చేరి దీన్ని అంతటి జాగ్రత్తలో ఎరుగుతున్నదంతా కలగా భావింపజేసి ఈ కళ నుంచి నిన్ను మేల్కొల్ప చేయగలడు. ఈ జాగ్రత్త అనేటువంటి కళ నుంచి మేల్కొల్ప చేసేటువంటి పరిపూర్ణ గురువు దగ్గరికి చేరితే అప్పుడు నువ్వు ఈ బోధన వినినా కనినా జనన మరణములు అనేటివి నీకు కలిగించేటి జనన మరణములు అనేవి ఊహే తెస్తున్నది ఏంటి అంటే ఎరుకే. కాబట్టి అది రహితమై జాగ్రత్తలో జరుగుతున్న సర్వమును నువ్వు కలగా భావించుంటావు కాబట్టి జననం ఉంది మళ్ళీ మరణం వస్తుంది అనేటువంటి ఈ బాధ ఈ భ్రాంతి అనేది పోతుంది. జనన మరణం అనేది కూడా ఓ భ్రాంతి. ఆ భ్రాంతి తొలగిపోతున్నప్పుడు నువ్వు లేనివాడిగా అయితే. బోధలకెల్లను గురువగు బోధ సుమి, దీన్ని నీకు బోధిస్తిని. ఈ బోధను వదలకు మెప్పుడు, సాధు జనస్తుత వివేక సతత అశోక. శిష్య, జీవునికి జన్మరాహిత్యం కలగజేయడానికి ఉన్నటువంటి మార్గాల్లో ఈ మార్గాలన్నీ భక్తి మార్గంతో పోయి కేవలం ఇప్పుడు ఈ బోధలేకి వచ్చినప్పటికీ ఈ బోధలేకి వచ్చిన వాళ్ళలో కూడా ఈ చదువు విజ్ఞానం చేత ఈ పురాణాలను పరిశీలించి దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి ఈ అంతా విచారించలేని వాళ్ళు కొందరు ఉన్నారనుకో, వాళ్ళకేం మార్గము? గురువునే నమ్ముకొని భక్తి మార్గంతో భక్తిగా ఉండి ఆ గురువాక్యాన్ని సుదీర్ఘ కాలం వింటూ పోతే దాన్ని భావన చేయగలిగినటువంటి స్థితి అట్లా వచ్చేవాళ్ళు కొందరు. భక్తితో మార్గంలో కొందరు, యోగ మార్గంలో, జ్ఞాన మార్గంలో, ఇవన్నీ వీళ్ళందరి కోసం రకరకాలుగా చేశారు వీళ్ళు ముందు యోచించినటువంటి యోగులు. అయితే ఇవన్నీ చేసినప్పటికీ ఈ ముఖ్య మార్గములన్నిటికీ ఏంది లక్ష్యము అనంటే ముక్తి. ఏ ముక్తి? ఈ మళ్ళా వచ్చి తిరిగి వచ్చేటువంటి కాదు, తిరిగి రానటువంటి జనన మరణ మార్గంలో నుంచి వైదొలిగేటువంటి దాన్ని కావాలి. ఆ మంచి 3 మార్గములను మించిన మార్గం ఇవి ఎందు లేదు. అయితే ఈ 3 మార్గములు అవలంబించిన వారు ఏది? భక్తి, జ్ఞాన, యోగ అనేటువంటి 3 మార్గాలుగా చెప్పారు. ఆ 3 మార్గముల్లో నుంచి కూడా ఈ జ్ఞాన మార్గమే ఉత్తమమైనది అనేది తేల్చారు. ఎందుకంటే ఏ జ్ఞానం చేత సర్వమును గుర్తెరుగుతున్నటువంటిది ఉందో దాన్ని రైతుపరచుకోవడమే కదా. అది రైతుపరిచితే ఈ శరీరం ఉన్నప్పటికీ దానికి కారణ వస్తువుగా ఉండి జన్మలను కలగజేయడానికి ఏదైతే ఊహిస్తుందో, ఏదైతే ఈ భ్రాంతులన్నీ కలుగుతున్నాయో దాన్ని పోగొట్టుకోవాల్సింది. కాబట్టి అయితే ఈ 3 మార్గములు అవలంబించిన వారు అఖండ రూపైన ఎరుకట ఏ మోక్షం అని తలిపోయిచుందరు. ఆ మార్గంలో, ఆ 3 మార్గాల్లో యోగ మార్గంలో పోయి, జ్ఞాన మార్గంలో పోయి, ఏ మార్గంలో పోయి ఆత్మ అఖండ రూపైనటువంటి ఎరుకట అంటే అఖండ రూపంగా ఉన్నటువంటి ఎరుక ఏది? మొదటి దీనంతటికీ కారణమైనటువంటి ఆత్మగా ఉన్నది. ఆత్మదర్శనం. ఆ ఆత్మే సర్వము సృష్టించినటువంటి బ్రహ్మను నేనే అనిందనుకో. విచారణ తర్వాత, మహావాక్య విచారణ తర్వాత ఏదైతే సృష్టికి కారణమైన వస్తువులన్నింటినీ కలగజేసిందో అది ఏదంటే అది ఆత్మే, అదే బ్రహ్మము, నేనే బ్రహ్మము అని అనింది మహావాక్య విచారణలో. ఆ నేనే బ్రహ్మము అనేటువంటిది ఏది అంటే ఆ బ్రహ్మము ఏది అంటే అఖండ రూపమైనటువంటి ఎరుకే. వ్యష్టిలో ఉన్నటువంటి నేనని తలపోస్తున్న ఎరుక ఈ సృష్టికి కారణమైనటువంటి సర్వవ్యాప్తమైన అన్ని జీవుల్లో ఉన్నటువంటి చైతన్యానికి సమిష్టిగా ఉన్నటువంటి ఆ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నటువంటి పరమాత్మ అనే బ్రహ్మం అనే ఎరుక అఖండ రూపమైనటువంటి ఎరుక అది కూడా ఎరుకే. నీలో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యం ఎలాంటిదో అలాంటిదే సృష్టిని కలగజేసినటువంటి అఖండ ఎరుక కూడా.
కాబట్టి అదే ఆ అఖండ ఎరుకని ఎరిగి నేననే శరీరం అని, నేను శరీరం అనేటువంటి భావనను, ఈ అనేకంగా కనపడుతున్న శరీరాలనే భావనను, దృశ్య ప్రపంచంగా కనపడేటువంటి పంచభూతాలతో కూడిన ఈ ప్రపంచము ఇవన్నీ మిథ్య అని ఏ దాన్ని అయితే నువ్వు భావన తలపోస్తున్నావో, ఏ దాన్ని తెలిస్తే అదే ఇంకా అన్నిటినీ తెలిసినటువంటి నేనే బ్రహ్మమైతివి అని. అదేంటంటే అది అఖండ ఎరుక. ఆ అఖండనికి ఎరుకను తెలియబడితే చాలు, ఇంకా ఈ జగత్తు మిథ్య అని చెప్పి అది నేను అసలైనటువంటి నేనేందంటే నేనే బ్రహ్మమును తలపోయిచుందురు. అదే మోక్షమని తలపోయిచుందురు అంటే అదే నేనే బ్రహ్మం అనే చోటుకు వస్తే ఇంక అదే మోక్షమని తలపోయిచుందురు. అయితే ఈ ఎరుకే కర్మకు కారణమై జనన మరణములకు మూలమై ఉన్నదని వారు ఎరుగరు. ఏ ఎరుకైతే అంటోందో నేనే బ్రహ్మమునని, ఆ ఎరుకే మళ్ళీ కర్మలకు కారణమై ఉన్నది ఏది? జనన మరణములకు కారణమైనటువంటి కర్మ ఏది చేస్తుంది? ఆ గుర్తెరిగేది, ఆ బ్రహ్మము నేనేనండేదే గుర్తెరిగేది. ఆ బ్రహ్మము నేనేనంటున్నదే తెలుసుకుంటున్నది. ఆ బ్రహ్మం నేనేనంటున్నదే నీలో జ్ఞానాన్ని కలగజేసింది అదే, నీ చేత కర్మలు చేయించినది అదే. కాబట్టి కారణమైనటువంటి ఆ కర్మకు కారణమై జనన మరణాలకు మూలమైనటువంటివి ఉన్నదని వాళ్ళు ఎరగరు. వాళ్ళు అక్కడి వరకు నిలబడుతున్నారు. కాబట్టి ఈ అచల పరిపూర్ణ బోధ ఏం చేస్తుంది? ఏ ఎరుకైతే అఖండ ఎరుక కూడా అఖండ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మముగా భావిస్తున్నటువంటి సృష్టికి కారణమైనటువంటి అఖండ ఎరుకను కూడా తొలగిస్తుంది. ఇది ఎరుక ఏ కాలమందును లేనిది, లేకనే మూలం లేకనే వచ్చింది, వచ్చి కలగంటోంది. ఈ ఎరుక అనేటువంటి ఈ బయలుగా ఉన్నటువంటి పరిపూర్ణ పరబయలులో ఎప్పటికీ లేదు. అది ఎప్పటికీ లేకనే మూలం లేకనే వచ్చి ఈ కళంతా కనింది అనుకో. ఆ అఖండ ఎరుక కారణమైనది కాబట్టి అఖండ ఎరుకే ఖండాఖండములుగా ఉన్నటువంటి నీవు నేనుగా భౌతిక ప్రపంచంగా కనబడేటువంటి దృశ్యంగా అన్నిటికీ మారినటువంటి దీని అంతటికీ కారణమైనది అదే కదా. ఆ అఖండ ఎరుక కూడా తొలగిపోతే నీలో ఏదైతే అఖండ ఎరుక వ్యష్టి సమిష్టులు రెండు కూడా తొలగిపోయినటువంటి స్థితి వస్తే ప్రపంచంగా భావిస్తున్నది, ఆ భావిస్తున్న ఎరుక రెండు లేనటువంటిది పోతే జనన మరణ బాధను తొలగించేకి ఈ బోధ ఉంది. ఈ పరిపూర్ణ బోధ అయినటువంటిది ఏం చేస్తుందంటే మళ్ళీ నిన్ను నేనున్నాననే భావనే లేదు, నేనున్నాను గురువు ఉన్నాడు ఇద్దరూ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దానిని, ఆ రెండు ఒకటేమో ఎప్పటికీ ఉన్నది బయలుగా ఉన్నది. దాంట్లో మరో రెండో వస్తువుకు సందేహం లేదు. రెండో వస్తువుకు ములుగుచ్చు సంది లేకుండా అందే ఉంది. దాంట్లో మూలం లేకుండానే వచ్చినటువంటి ఏ ఎరుకైతే ఉన్నదో అదే అఖండ ఎరుకగా వచ్చి సృష్టికి కారణమైనదై మళ్ళీ ఖండాఖండములుగా మారింది. ఖండాఖండములుగా నువ్వు నేనుగా గురువుగా శిష్యుడుగా అన్నిటిగా అనేకంగా మారినటువంటిదంతా కూడా ఒకదానికే మూలమైనది అఖండ ఎరుకగా ఉన్నటువంటి దాంట్లోంచే, దానికి వేరుగా ఏం లేదు. ఆ అఖండ ఎరుక కూడా లేనిదైతే ఈ కారణమైనటువంటి ఏ జ్ఞానం చేత కర్మల చేత నీకు మళ్ళీ జననము మరణము కలుగుతోందో అది లేకుండా పోతే ఇలాంటి ఘనగురు బోధను నేను నీకు బోధించింది. ఈ పరిపూర్ణ బోధలోకి చేరిండే శిష్యునికి ఇటువంటి ఘనమైనటువంటి గురుబోధన నీకు బోధించినాయి. ఖండ ఎరుక అఖండ ఎరుకలను రెండూ తొలగించుకుంటే ఏ జ్ఞానం అయితే నీ చేత జన్మ కర్మలను కలగజేస్తుందో దాన్ని తెలిపి నీకు ఈ జనన మరణ భ్రాంతిని తొలగిపోయేటట్టు చేశాయి. ఇంకా కాబట్టి శిష్య సాధుజన స్తుత, సాధుజనులందరినీ స్తుతించేవాడా, ఈ ఘనమైనటువంటి గురు బోధన నువ్వు ఏ కాలమందును విడవకము. ఈ ఘనమైనటువంటి బోధన ఏదైతే తెలుసుకున్నావో ఆ తెలుసుకున్న గురువాక్యం యొక్క అంతరార్థం ఏదైతే నీ మదిలో ఉందో అది నిరంతరము మదిలో అట్లా ఉండాలి. లేకపోతే ఒక్క క్షణమైనను ఏ రకమైనటువంటి వచ్చినప్పటికీ లోకానికి సంబంధించినవన్నీ నీలో ఎప్పుడు ఆ ఊహ కలిగినప్పటికీ ఇది లేనిదేను, లేని కలలో నేను వ్యవహరిస్తున్న దానిగా నువ్వు గుర్తు చేసుకో. ఈ బోధన ఏ కాలమందును నువ్వు విడవకము అంటే ఎప్పటికీ
నిద్ర వచ్చే వరకు నీవు చచ్చే వరకు గురువాక్యాన్ని గుర్తులో పెట్టుకోమన్నారే అదే ఇది. చెప్పన్నా. ఈ వికాసించు గురుడును నా వద్దొక కాసు లేదు నన్నడుగకు ఓ పోవయ్యా ఎనటి శిష్యుడును కేవల హీనాత్ములను కీర్తింపదగున్. శిష్య, గురువు శిష్యుని ధనమని అడగకూడదు. గురువు అడగలేదు కదా ఆయన శిష్యుడు ఇవ్వకుండా ఉండకూడదు అని అంటే పరిస్థితిని బట్టి, అంతేగాని ఈ శిష్యుడు తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలనేది కూడా లేదు. అప్పుడు ఏం చెప్పారు అంటే, అప్పుడంతా ఈ బోధన బోధించే గురువు తాను ఏ ప్రయాసల కోర్చి ఎక్కడో ఉంటే అక్కడికి పోయేవాళ్ళు. ఇప్పుడులాగా మనం ఫోన్లో కలుసుకొని ఎవరికి వారు ఆన్ చేసుకుంటే ఒకరు చదువుతుంటే ఒకరు వివరించి చెప్తూ ఉంటే ఉండే పరిస్థితి కాదు. ఆ కాలంలో ఇన్ని సంవత్సరాలు పట్టాలంటే ప్రతిరోజు వినేది ఏమిటి ఉంది? గురువు ఉండే ఊర్లో ఉండే వాళ్ళకైతే ఉంటుంది. గురువు లేని ఊర్లో ఎక్కడెక్కడో ఉన్నారు. ఆ ఎక్కడెక్కడో ఈ గురువు పోయేవాడు. ఈ గురువు పోయి 2 రోజులు 3 రోజులు అక్కడ ఉంటే మళ్ళీ కొన్నాళ్ళకు ఆ గురువుకు సంబంధించిన వ్యవహార వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పనులన్నీ ఉంటాయి కదా, మళ్ళీ ఇక్కడ వస్తాడు. మళ్ళీ ఆ శిష్యులు ఎప్పుడో ఉన్నాడు, మళ్ళీ వాళ్ళు ఛార్జీలు ఖర్చులు పెట్టుకుని ఆ గురువు దగ్గరికి పోయి విని వచ్చేవాళ్ళు. ఈ రకమైన దాంట్లో ఏమవుతుంది అంటే, గురువు అందరూ కూడా గురువులు వ్యవహారంలో కూడా అందరూ ఒకే రకమైనటువంటి స్థితిలో కానీ ఆర్థిక పరిపుష్టిలో కానీ ఉండేటట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సర్వము వదిలిపోయి ఒక చోట కూర్చుంటే శ్మశానవాసి కదా, పోయి ఇంకెందుకు అని సర్వము కుటుంబంతో సహా వదిలి ఆయన బెజవాడ శ్రీరాములు శ్మశానంలో కూర్చున్నట్టు, అట్లా కొంతమంది పూర్తిగా అన్ని ఏమీ లేకుండా కుటుంబ బంధాలు గిందాలు ఏమీ లేకుండా కూడా కేవలము దీన్ని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి శిష్యుడు ఏం చేయాలి? శిష్యుడు ఎప్పుడు కూడా వచ్చారు గురువు నీకు బోధించడానికి వచ్చారు, లేదంటే నువ్వే శిష్యుడు గురువు దగ్గరికి పోయినావు. ఆ గురువు ఏ విధంగానూ దాన్ని ఈ బోధకు సంబంధించిన విషయాలు చెప్పడానికి కానీ ఇంకో రకమైన దానికి కానీ ధనం అనేది ఏమిటికి అడగకూడదు. శిష్యుడు గురువు అడగలేదు కదా అని శిష్యుని ఊహకు తెలవాలి. ఓ కార్యక్రమం జరుగుతుంది, ఆ కార్యక్రమానికి మనం పోతున్నాం అనుకో. ఆ గురువుని ఇంట కావచ్చు, లేకపోతే గురువు ఎక్కడైనా బయట ఏర్పాటు చేసింది కావచ్చు. దీనికి ఏర్పడినటువంటి అంశాలు ఏంటైనా ఉంటాయేమో అనే ఊహ నీకే రావాలి శిష్యుడిగా ఉండే వ్యక్తికి. కాబట్టి దానికి గురువు అడగకూడదు, శిష్యుడు ఇవ్వకుండాను ఉండకూడదు. శిష్యుడు ఇచ్చిన ధనధాన్యములను గురువు పుచ్చుకొనటం అనేది ఇస్తే తనకు తానుగా శిష్యుడు ఇస్తే ఆ పుచ్చుకున్నట్టు దక్షిణలాగా భావించి ఆ పుచ్చుకున్నట్టు ఆచారం తప్పులేదు. అయితే శిష్యుడు ఇచ్చిన దానితో గురువు సంతృప్తి చెందక శిష్యుడు ధనిగా ఉంది, ఈ శిష్యునికి బాగా ధనవంతుడయ్యి ఉండి ఈ శిష్యుడు ఏందప్ప 10 రూపాయలు పెట్టాడు, ఆ రూపాయి కూడా లేని వాళ్ళు చాలామంది పేదరికంగా ఉండేవాళ్ళు ఓ తాంబూలం ఇచ్చి దాంట్లో 2 రూపాయలు పెట్టారనుకో ఉదాహరణకు. లేనివాడైనటువంటి అటువంటి శిష్యుడైతే ఇంకా ఎంతైనా కానీ అదే గురుదక్షిణగా భావించాలి తప్ప దాంతో సంతృప్తి చెందకుండా ఈయనకు అంతా ఉన్నప్పటికీ ఆ ఉండేవాడైతే ఆ ఉండేవాడు ఇచ్చినా పర్వాలేదు, అది వేరు. ఏదైనా సరే అది తనకు తానుగా తన యొక్క సంతృప్తితో తాను ఇవ్వాలి. దాన్ని ఇంత అంత అనే భావనతో ఎట్టి పరిస్థితులను గురువు చూడరాదు. అదంతా అనేటువంటి ఆ శిష్యుని తాహత కొద్దీ ఇచ్చిండొచ్చు, ధనధాన్యములు కానీ లేకపోతే ఏదైనా ఖర్చులకు కానీ లేదంటే ఆహారం కానీ ఏ రూపంలో ఇచ్చినప్పటికీ శిష్యుడు ఏ రూపంలో ఇచ్చినా కూడా అది దాని పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం కానీ దాని పట్ల ఇచ్చేయడం కానీ ఉండదు. ఇక కొంతమంది ఉన్నప్పటికీ లేనట్టుగా ప్రవర్తించేటువంటి ఆ విధమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంక వాళ్ళ గురించి గురువు ఆలోచన చేశాడనుకో, ఈ గురువు మీదంతా దాని మీదకి పోతుంది. కాబట్టి గురువు ఏ విధంగా తాను వ్యవహారార్థమై తాను వచ్చినటువంటి దాని ఖర్చులకు సంబంధించింది కూడా నువ్వు చెబుతున్నది ఏది, నువ్వు లేనెరుకలో ఉండి శిష్యున్ని తరింపజేసి నీ శిష్యుని కూడా ఎరుకైతే కలుగుతుందో దాన్ని తొలగించడానికి నువ్వు పూనుకున్నటువంటి గురువు. కాబట్టి ఏ రకంగానూ ఏ సమయంలోనూ ఆ ఆలోచనే రాకూడదు.
వచ్చినటువంటి వాడిని దాన్ని ఏదో విధంగా దాంట్కే ఖర్చు పెడదాం. నా వ్యవహారానికి కూడా నాకు లేకపోతే, నా ఛార్జీలకు, నా ఖర్చులకు కూడా లేకపోతే కావాలంటే దాన్ని వాడుకుందాం. ఉన్నది అనుకో, దాంతో నిమిత్తం లేదు. ఎవరో ఇచ్చారు, పడిపోతే దాన్ని తీసుకుపోయి ఏ గ్రంథాలకో లేకపోతే ఆ ఆశ్రమంలో ఉండేటువంటి దాంట్లోకో వేసేయడమే. ఒకవేళ గురువుకు మంచి ఉన్నత స్థితి ఉంటే గురువు తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తే అయిపోయింది. అది వాళ్ళకే మళ్ళా ఖర్చు అవుతుంది ఏదో రూపంలో. కాబట్టి వ్యక్తిగతంగా తాను ఈ శిష్యుడు ఇంత ఇచ్చినాడు, ఇంత ఎత్తకపోయా అనేటువంటిది కానీ, ఆ శిష్యునికి ఏమి ఇవ్వాలలే ఆ గురువుకు అనే భావన కానీ, ఏదైనా సరే ప్రణవ దక్షిణగా అర్పించవాలని ఎందుకు చెప్పారంటే, ఆ గురువు దగ్గర గురువుని దర్శించడానికి పోయి గురువు ఆశ అని కాదు, అది గురువు యొక్క పరిస్థితిని బట్టే ఉంటుందంతా. కాబట్టి గురువు శిష్యుని ధనంపై ఆశ వదులుకుంటా ఉండే, లేదంటే శిష్యుడు పిసినారైనా అటువంటి వాళ్ళు గురువుకు దక్షిణ ఇవ్వకుండా వీరిరువురు కూడా అతిహీనుడని చెప్పబడను. ఆశించేటువంటి గురువు, ఈ ఆశించే గురువు ఆశించకపోయినా తనకు తానుగా అయినటువంటి ఏదైనా నేను చేద్దాము ఈ విషయంలో, గురువుకు కానీ గురువు కార్యానికి కానీ, గురువుకనే కాదు, గురువుకు వ్యక్తిగతంగా ఇచ్చినా నేను అనేది కాదు, గురువుకి ఇచ్చినా గురువు కార్యానికి ఇచ్చినా నేను ఇవ్వాలనే భావన శిష్యునికి ఉండాలి. కానీ ఆశపడేటువంటి గురువు కానీ, పిసినారిగా ఉండి ఇవ్వకుండా ఉన్నటువంటి శిష్యుడు కానీ ఇద్దరు ఉంటే వాళ్ళందరూ హీనులని చెప్పబడును. అట్లాంటి హీను లేదు, గట్టిగా దురభిమానులు కూడా వాళ్ళు. వాళ్ళ దురభిమానం కలిగి అంటే తన పట్ల, తన సొమ్ము పట్ల ఇంకా భ్రాంతి వేడనటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి ఆశించే శిష్యుడు, తనకు తానుగా భావించి ఇవ్వకుండా ఉండేవాళ్ళు పిసినారిగా ఉండే శిష్యుడు, ఆశించే గురువు, వీళ్ళిద్దరూ కూడా చరిత్రహీనులేనని చెప్పినారు. దానికి వివరణ ఇచ్చారు కింద. గురువు వినవోయి గురువులు అనగా శిష్యుని యొక్క ధనం కాశపడని వారు. గురువు అంటే ఏ విధంగా అంటే, శిష్యుడు ధనం ఇస్తాడని దాని కొరకు మాత్రం గురువుగా వాక్యాలు చెప్తున్నటువంటి వాళ్ళు కాదు. వినరోయి గురువులు అనగా శిష్యుని యొక్క ధనం ఆశపడని వారు. ధనం కోసం కాకుండా బోధ కోసమే తాను చెప్పే స్థితిలో ఉండాలి. శిష్యుల చేత ఉపచారములు చేయించుకొని కొనని వారు శాంతమూర్తులు. ఉపచారములు చేయించుకొని అంటే ఏదైనా నీ అశక్తత, నీకు అశక్తత, శరీరపరంగా అశక్తతగా ఉంటే నీకు శరీరపరంగా నీకు సాయం చేసి, నీకన్నీ ఓ చోట నడవలేని వ్యక్తిగా ఉంటే కూర్చోబెట్టి ఉపచర్యలు చేసి ఇంత ఆహారం పెట్టి ఇవన్నీ చేసేటివి ఏంటంటే ఉపచారాలు. అట్లా తనకు ఇది డబ్బు కావాలనో లేకపోతే ఇంకోటి చేయించుకోవాలనో లేకుండా శాంతమూర్తులుగా ఉండేటువంటి, ఎల్లప్పుడూ ప్రపంచం అనిత్యమైనటువంటి తలిచే గురువు కావాలి. కాబట్టి ఏ రకమైనగా ప్రవర్తించని వాళ్ళ శిష్యుడు సర్వ సమానమైనటువంటి తన భావనలో ఏ రకమైనటువంటి భావనలో రాకూడదు. శాంతమూర్తులై వాళ్ళు ఉండాలి. వీని పట్ల ఒక రకం, వాని పట్ల ఒక రకం అని కానీ ప్రదర్శించడం కానీ, కోపతాపాలు కానీ ఏ విధమైనటువంటి లేనటువంటి శాంతమూర్తులై ఉండాలి. ఎల్లప్పుడూ ప్రపంచం అనిత్యమని తలిచేటువంటి స్థితిలో గురువు ఉండాలి. ప్రపంచం అనిత్యమని తాను బోధిస్తున్నదే అనిత్యం కదా. కళలో ఏ విధంగా వ్యవహారంలోంచి మేల్కొంటే కళ అసత్యమైనదో, ఈ జాగ్రత్త అనేటువంటి కళలో జరుగుతున్నటువంటి లేనెరుకలోనే ఈ విచారణ జరుగుతోంది. ఈ జరుగుతున్న విచారణతో సహా ఇదంతా లేనెరుక వల్ల నీకు కలిగినటువంటి భ్రాంతే. నిజానికి దాంట్లో అప్పటికీ బయలు ఎప్పటికీ కూడా ఈ ప్రపంచం అనేది ఉత్పన్నం కానీ కాకపోని లయమ కానీ పరిపూర్ణ స్థితిగా ఉన్నది. ఆ పరిపూర్ణాన్ని ఎరిగితే ఈ గుర్తెరిగేది ఏదైతే కారణమైనదో ఇది లేనిదే ఎప్పటికీ అయినప్పుడు, ఈ లేనటువంటి దాంట్లో లేని గురువు నీకు చెప్తూ ఉంటే ఆ లేని గురువుకి ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? లేనంటే ఈ ఎరుక రహితమైనటువంటి గురువుకు ఎప్పుడూ శాంతమై ఉండాలి కదా. ఇంకా మిగతా భావనలు కలిగి మళ్ళీ ఏ రకమైనటువంటి ఆశపాశములు అనేటివి లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. కాబట్టి అట్లా శిష్యుల ధనంకి ఆశపడకుండా ఎప్పటికీ శాంతమూర్తిగా ఉంటూ ప్రపంచం అనిత్యమని తలచి, గురువు ప్రపంచం తాను అనిత్యమని తలుస్తున్నాడు,
అనిత్యమైన ప్రపంచంలో అనిత్యమైనటువంటిది ఏదో శిష్యునికి తెలియజేసి ఈ అనిత్యమైన దాన్ని వదిలి ఉండు నాయనా, ఉన్నది ఒక్కటే ఉంది శాశ్వతంగాను, దాన్ని గుర్తెరుగని చెప్పేవాడే కాబట్టి ఆ విధంగా ఉండాలని ఒకటి చెప్పాడు వివరణ. శిష్యుడు అడుగుతున్నాడు, అయ్యా గురువులకు అర్థము ప్రాణము అర్పించవలనని చెప్పుచుందరు కదా. అర్థం అంటే ధనము, ప్రాణం అంటే నీ తనువుతో సహా అని అర్పించవలని చెప్పుచుందరు కదా. వీరి ధనమునకు ఆశపడకును, వారి ఉపచారములు అంగీకరించకపోయినట్లయితే సుస్థితి ఎలా ఉండగలుగును? కృతార్థులు ఎటువలైన కుదురు? మరి ఇవన్నీ ఇక్కడ ఉమ్, దీని కింది కంద పద్యం చదివితేనే పై దాంట్లోకి అన్వయం బాగుంటుంది. ఇది రోజంతా కాని సలీసుగా ఇటు వరకు వస్తే దీని భావము దాని భావానికి టాలీ అవుతుంది. ఇది చదవకపోతే అదే. ఇది రేపటికైతే కుదరదు. అది 3 పద్యాలునా? ఇదొకటే, కిందది ఇదొకటే, 62 ఒకటి చాలు. 62 పైన 3 పద్యాలు ఇచ్చినాడే దిష్టి అవి మామూలు పద్యాలే లేవు. దాంట్లో భావములో వచ్చిండేటివి అవి. చెప్తానులే. సరే, కాబట్టి ఈ ఉపచారములు అంగీకరించకుండా ఉండే గురువుగినైతే మరి నేనెట్లా శుశ్రూష చేసి నేనెట్లా సిద్ధి పొందుతా? నాకెట్లా ఎవరైతే సేవ చేయరో, ఎవరైతే అటువంటి విధంగా చేయరో వాళ్ళు కృతార్థులు కాలేరు కదా. మరి ఆ గురువుకి ఆ విధంగా ధనమును ఆశపడక నేను ఏదైనా ఆయనకు పాదసేవో ఇంకో సేవో ఏ రకంగానన్నా సేవ చేద్దామనుకుంటే అది కూడా అంగీకరించకపోతే నేనెట్లా కృతార్థుని కావాలి అని అడిగినాడంట శిష్యుడు. చెప్పన్నా మరి ఆ పద్యం చెప్పు. మళ్ళీ ఈ 3 పద్యాలు మళ్ళీ చెప్పుకుందాం. చెప్పన్నా. కూర్చుంటే కూడా అయిపోవు కదా, ఏముండా. అర్థములను జీవనార్థము కొరకును గురువు కోరంతగదు గుణము గలుగు శిష్యవరులు భక్తి సలుపగనిత్తురు. మరుగులన్నీ తెలసి మరుగు శిష్యులెటువలె గురు శుశ్రూష చేయగవలయు మాకు తెలియవలయు. అయ్యా తెలియనట్టి తెలివిని పోగొట్టి మరుగులన్నీ తెలుపు గురువరేణ్య. గురువు వెంట తిరిగి గుణహీనతను బాసి విమల బోధనెరిగి విమలుడగుచు మనసు నిలుపుకొనుటే ఘనమగు శుశ్రూష. మరుగులన్నీ తెలసి మరుగు శిష్య. ఇది ద్వితీయములో సమాధి నిరసనలో ఉండబడినటువంటిది. ఇది ఇంకా 3 పద్యాలు చెప్పారు పైన. అది పద్యం ఎట్లుందంటే, ఇది దేవుడు తెమ్మనునా పైన వచ్చిండేది ఈ వికాసించుకుడు అనే దానికోసము. ఇక్కడ ఇది దేవుడు తెమ్మనునా జీవుడు లేదనుచు మదిని సిడిముడి పడునా. భావమున తెలసి ఇద్దరు ఆ విధముగా నడువవలయు అందరూ మెచ్చన్. అట్లా శిష్య, గుడిలోని దేవుడు భక్తులను ధూపదీప నైవేద్యములు మొదలుగా గలవన్నీ సమర్పించమని అడుగుతున్నాడా? లేకపోతే ఏవో కొంచెం డబ్బులన్నా వేసిపోప్ప ఊరికే ముక్కొని పోతా ఉంటాన్నాడా? కదలని రీతిలో ఓ ఆకారాన్ని పెట్టి స్మరించుకొని దాన్ని దేవుడిగా భావించి మనం అనుకుంటూ ఉన్నాం. అది కేవలం నీ భావనే తప్ప ఈ భావనలో అది చేస్తుందా? విగ్రహంగా దైవ స్వరూపంగా భావిస్తున్నటువంటి నీవు దాని ఆకారాన్ని చూసి దాన్ని దేవుడు అనుకొని దాన్ని అనుకుంటున్నావు, కానీ అనుకొని వేస్తున్నావు. అది ఎప్పుడైనా కూడా అడిగిందా డబ్బులు ఏమని? లేదంటే ఏదైనా అన్ని అభిషేకాలు చేసేసి నెయ్యితో అభిషేకం చేసి లేకపోతే ఇంకా ఏమేమో చేసి నాకేమైనా సమర్పించుకో అనిందే? లేదంటే ఏ రకమైనటువంటి ధూపదీప నైవేద్యాలన్నీ పెట్టి అన్ని నెయ్యితో చేసిన పదార్థాలన్నీ పెట్టి అడబెట్టి ఇవన్నీ చేసిపో అనిందే? ఎప్పుడైనా ఏ రకమైనటువంటి కోరిక ఆ విగ్రహం కోరలే. ఈ పోయిండేటువంటి భక్తుడు ఏం చేస్తున్నాడు? ముక్కుంటున్నాడు, ఏవో తన మనసులోని కోరికలు చెప్పి ఆడ ఏవేవో చేసి వస్తున్నాడు. అట్లా ఎప్పుడు కూడా తాను కోరకపోయినప్పటికీ, దేవుడు కోరకపోయినప్పటికీ, స్థిరంగా ఉన్నప్పటికీ తాను పోయి చేసి ఏ విధంగా వస్తున్నాడో, దేవుడు కోరకనే ఏ విధంగా ఇస్తున్నాడో, భక్తుడు ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పిస్తున్నాడు కదా తన తాగతుకు తగినట్టు. కొంతమంది పోయి ముక్కు అని 2 రూపాయలు వేస్తే, కొంతమందికి పోయి వాళ్ళ స్తోమతలను బట్టి అటు
హుండీలోకి ఇటు పూజారికి ఇద్దరికి ఇచ్చాడు, వస్తున్నారా లేదా, ఇదంతా ఎవరి భావన? ఈ శిష్యుని భావన. అది ఎప్పుడు కూడా అడగలే. ఈ శిష్యుడు ఏ విధంగా అట్లా వస్తున్నాడో అట్లనే తన తాహత కొద్దీ అతను ఇస్తున్నాడో ఆ విధంగానే గురువు ప్రత్యేకంగా ఈ అప్ప నువ్వు ధనిగా ఉంది నాకు ఇస్తావా లేదా అని ఎప్పుడు గురువు అడగకపోయినప్పటికీ ఆ ఉండేవాడు గురువుకైనా లేదంటే గురు కార్యానికైనా దేనికైనా ఇప్పుడు ఆ పైన చెప్పినట్టు ఆ డబ్బులు వేయడమో లేకపోతే ధూపదీప నైవేద్యాలు వేయడమో లేకపోతే ఏదైనా పదార్థాన్ని సంకల్పించడమో ఇవన్నీ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేదంతా ఎవరు అంటే శిష్యుడు కదా, ఆ భక్తుడు కదా. అక్కడ గుడిలో భక్తుడు చేసినట్టే ఇక్కడ గురువు ఆశపడరాదు, శిష్యుడేమో తన తాత ఉన్నంతగా ఇవ్వాలి. అంతేగాని ఆ గురువు అడిగే తత్వాన్ని కలిగి ఉండకూడదు, శిష్యుడు ఇవ్వకుండా ఉండే తత్వాన్ని కలిగి ఉండకూడదు. అంతే తప్ప ఒకరినొకరు వారి భావనలను అర్థం చేసుకొని వాళ్ళు అందరూ మెచ్చినట్లుగా ఉండాలి తప్ప ఒకరినొకరు వాళ్ళ భావనలు అర్థం చేసుకొని వాళ్ళు ఉండాలి. మళ్ళా మూడో వాడు దాన్ని విమర్శించే స్థితిలోకి రాకూడదు. వాళ్ళు ఆ విమర్శించే స్థితిలోకి చూడప్ప అని అనుకోవడం కానీ రాకూడదు. వాళ్ళిద్దరి భావనల మధ్య ఉండాలి. అది వాళ్ళిద్దరి భావనల మధ్య ఉండాలి. ఆ తత్వం ఆ రకమైనటువంటిది కూడా ఉండాలి. అది వాళ్ళకు అడగకపోయినా ఇవ్వగలిగినటువంటిది కొంతమందికి ఉంటుంది. ఈ శిష్యుడు అడగకూడదు అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరి భావ పరంపరానికి సంబంధించింది అట్లుండాలి. కానీ ప్రత్యేకంగా ఆశపడరాదు, గురువు ఆశపడరాదు, శిష్యుడేమో ఇవ్వకుండాను ఉండరాదు. అట్లా చెప్పినాడు. సమయం సరిపోయింది ఆ పద్యం కాటికి. ఆ పైన చెప్పిన 3 పద్యాలు ఒకసారి చూద్దాం మళ్ళీ. ఇప్పుడు ఊరికే సూచాయిగా అర్థములు జీవనార్థము కొరకును గురువు కోరందగదు గుణము కలుగు. ఏదైతే ధనం ఉందో శిష్యుల దగ్గర ఉన్నది, కానీ ఇంకోటి తన జీవనార్థం కోసం తాను జీవించే కోసం దాన్ని అడగదేది తగేది కాదు, తగినటువంటి గుణం కాదు అది. శిష్యవరులు భక్తి సల్పక నిత్తురు. శిష్యులే భక్తితో ఆయన ఉండే పరిస్థితిని బట్టి ఇస్తారు. మరుగులన్నీ తెలుపు. ఆ మరుగులు మళ్ళీ ఇచ్చినారని ఒక రకంగా, ఇవ్వకపోయి ఇవ్వలేదని ఒక రకంగాను చెప్పకూడదు. నీకు ప్రత్యేకంగా మళ్ళీ చెప్తానని చెప్పడం కానీ ఇంకోరికి చెప్పకుండా దాచడం కానీ ఇలాంటివి ఉండకూడదు. ఆ శిష్యుడు మరుగులన్నీ అందరికీ సమానంగానే తెలపాలి. అట్లే వాళ్ళని నీ జీవనం జరిగే కోసం వాళ్ళని ఉపయోగించుకోరాదు. అట్లే శిష్యులు ఎటువలే గురు శుశ్రూష చేయగలైను. మాకు తెలియవలయనయ్యా తెలిసి తెలియనట్టి తెలివిని పోగొట్టి మరుగులన్నీ తెలుపు గురువరణ్య అన్నట్లుండాలి. ఆ శిష్యులు ఎట్లుండాలి శుశ్రూష చేసే కంటే? ఈ శుశ్రూష చేసినందుకు మాకు ఫలం ఏమిటి అంటే, అయ్యా మాకు తెలియాలి అంతా తెలిసి, ఈ తెలిసినటువంటి తెలివి ఏదైతే ఉన్నదో, ఏ ఎరుక చేత అయితే ఇదంతా తెలుసుకున్నామో ఆ ఎరుకను పోగొట్టి, ఆ ఎరుకను పోగొట్టడానికి ఏమేమి మరుగులు ఉన్నాయో అవన్నీ తెలిపోయ్యా గురువరణ్య అని వీళ్ళు ఉండాలి శిష్యులు. గురువు వెంట తిరిగి గుణహీనతను బాసి, గురువు వెంబడైతే తిరుగుతూ గుణం గురువు వెంబడితమైనప్పుడు ఏమైనా ఆశిస్తే గురువు వెంబడితే గురువుకు అందరూ సమర్పిస్తే నాకు కొంచెం ఎంతో కొంత వస్తుందిలే అనే పద్ధతిలో కాదు. గుణరహితంగా నువ్వు కావాలి అంటే నీలో ఉండేటటువంటి హీనమైన గుణాలు మానుకొని ఆ గురువు వెంబడి తిరిగి విమల బోధ నెరిగి విమల డొగుచు. విమల బోధ అంటే మలినములైనటువంటి బోధ, మలినములైనటువంటి ఈ బోధ అచల బోధలో ఏ రకమైన, ఎందుకంటే ఉన్న సర్వజగత్తు ఓ కలవలే భావించి దీనినే కలగలేతో పుచ్చే దాంట్లోకి మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఆడంబరాలైనటువంటివి కానీ ఇతరత్రా ఉన్నటువంటివి కానీ ఉనికిని గొప్ప చేసేటివి కానీ మళ్ళీ దీన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకునేది కానీ బంగారు కుర్చీలు కానీ ఈ పీఠాలన్నీ ఏర్పరిచి దానికి వేల కోట్ల ఆస్తులు కానీ చేస్తున్నారు కదా. కంచి కామకోటి పీఠానికి ఇప్పుడు ఉండేటువంటి ఆస్తుల విలువ 3,600 కోట్లు. మిగతా పీఠాలన్నిటికీ దానికి తగినట్టుగా 1,000 కోట్లు 500 కోట్లు ఉన్నాయనుకోండి ఒక్కో దానికి. ఉన్నప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఏవి ఉన్నాయి అని అంటే ఈ విధంగా పోగొట్టగలిగేటువంటి జగత్తు నువ్వు రెండూ లేవునైనా ఇవన్నీ ఏమి ఆడంబరం ఉన్నప్పటికీ ఏది గుర్తెరుగుతుందో, ఏ గుర్తెరిగేది కల్పించిందో
నీకు అహాన్ని కల్పించిందో, ఈ రకమైనటువంటి ఉన్నట్టుగా ఇది అంతటినీ గొప్పది, నేను, నాది, ఈ ఈ రకమైనటువంటి ఉనికిని గొప్ప చేస్తోందో అదంతా లేనిదే కదా. లేనిది అనేటువంటి విమల బోధ ఇది. విమల బోధ నెరిగి విమలుడగుచు అంటే నీకుండేటువంటి మలినాలు కూడా తొలగించుకుంటూ మనసు నిలుపుకున్నట్టే ఘనమగుచు, ఆ మనసును ఏ విధంగా నిలుపుకోవాలంటే దీని మీద ఈ మలినమైనటువంటివన్నీ వదిలేసి ఏదైతే ఉన్నదో ఆ మరుగు తెలుసుకొని గురువు ద్వారా మరుగులన్నీ తెలిసి మరుగు శిష్య, ఈ మరుగులన్నీ ఏవైతే ఉన్నాయో అవి గురుగోప్యమైనటువంటి రహస్యంగా ఉన్నటువంటిది అన్నీ తెలిసి నీవు లేనిది ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకొని నువ్వు రైతుడు అయి ఉంటే ఈ మలినాలన్నీ పోయినట్టు. గురువు వెంబడి తిరిగినప్పుడు ఏం చేయాలి? గురువు గారి చేత గురువు వెంబడిత పోయి ఈ మలినమైనటువంటి గుణాలను మాని ఆ గురువు బోధ ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ బోధలన్నీ వినుకుంటూ పోవడమే మేలనుకోవాలి తప్ప వేరే రకమైనటువంటి ఆశించి పోరాదు. ఆ విధమైనటువంటి మరుగులన్నీ తెలిసి శిష్యుడు ప్రవర్తించాలి అని చెప్తున్నారు దాంట్లో. ఆ 3 పద్యాలు అవి పైన చెప్పినవి. ఇంకా 162 కూడా అయిపోయింది. రేపు 163తో మొదలు పెడదాం. మంగళం చెప్పప్ప. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభో, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభో. మంగళము నీకు గురువర, మంగళము పాహి పాయి మునిజన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మహనీయ గునుమి. మంగళారతి మదినందుకొనుమి. మంగళమిస్తేమి మహాదాంకారంబోను, బంగారమను హృదయ పళ్ళెరమున నుంచి, నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమి కమి మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయగునుమి. మంగళహారతి మదినందుకొనుమి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోకచరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాతీత అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వీరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశి వందనాలు. జై గురప్ప. జై జై.